వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధూర 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఒకసారి తెలుసుకుందాం. రేవంత్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ జనం తరపున బీఆర్ఎస్ బరిగీసి కొట్లాడుతుంటే కాంగ్రెస్ మాత్రం డీలా పడిపోయింది. ఇక ప్రజలను పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఊరూరా ఆందోళనలు మిన్నంటాయి. అటు పథకాలన్నింటికీ ఎగనామం పెడుతున్న సీఎం రేవంత్ పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇటు గద్వాలలో నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో భార్యపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ ఊరూరా జనం ఆందోళనలు చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 2 న్యూస్. పథకాలన్నింటినీ బంద్ చేస్తున్న సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. కమింగ్ టు టాప్ 3. గద్వాలలో నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో భార్యపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. టాప్ 4. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ తో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు అయితే ముగిశాయి. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ ఊరూరా జనం ఆందోళనలు చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2. పథకాలన్నింటినీ బంద్ చేస్తున్న సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. కమింగ్ టు టాప్ 3. గద్వాలలో నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో భార్యపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. టాప్ 4. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ తో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు అయితే ముగిశాయి. ఇవి ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్.